వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలో తెలుసుకుందాం. దీనికి ఒక ప్రాబ్లం ఇస్తున్నాను చూడండి. 2z ఈజ్ ఈక్వల్స్ టు ax ప్లస్ y హోల్ స్క్వేర్ ప్లస్ b. దిస్ ఈజ్ ద గివెన్ ప్రాబ్లం. దీనికి చూడండి, దీంట్లో a అండ్ b అనేటివి ఆర్బిటరీ కాన్స్టెంట్స్. అలాగే ఎక్స్ వైకి డిఫరెన్షియేషన్ ముందు చేయాలి. అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని ఒకసారి చేయాలి, అలాగే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై అని ఒకసారి చేయాలి. చూడండి, ముందు ఎక్స్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది చేస్తున్నాం. ఇక్కడ చూడండి, 2 ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్, అంటే ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ ఇలా చేస్తున్నాం. ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ అండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము కాబట్టి దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే మనకి ఇలా వస్తుంది, 2 ఇంటూ ఏఎక్స్ ప్లస్ వై ఇంటూ ఏ. అంటే ఇక్కడ ఏ ఎక్స్ మాత్రమే లేదు, ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఎక్స్కి ముందర ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి దీనికి మళ్ళా పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే దో బై దో ఎక్స్ ఆఫ్ ఏ, ఎక్స్ ఇన్ ఏ ఇంటూ ఎక్స్ అంటే ఏ వచ్చేసింది. దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 వచ్చేసింది. కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 0 అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ స్టెప్లో చూడండి, 2 అలాగే రాస్తాం, దో జెడ్ బై దో ఎక్స్ అలాగే రాస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏఎక్స్ ప్లస్ వై ఇంటూ ఏ అలాగే రాసాం. ఇక్కడ 2 ఇక్కడ 2 కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి, దో జెడ్ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏఎక్స్ ప్లస్ వై. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది అయిపోయింది. పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై ఈ ప్రాబ్లంకేనండి. ఓకేనా. 2 ఇంటూ దో జెడ్ బై దో వై, ఎందుకంటే వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి, ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏఎక్స్ ప్లస్ వై, అంటే ఈ ఫార్ములా ప్రకారమే చేస్తున్నాము. అలాగే ఇక్కడ వైకి కాబట్టి వై దగ్గర ఎటువంటి ఆర్బిటరీ కాన్స్టెంట్ కానీ ఇంకేమీ లేవు కాబట్టి దో బై దో వై ఆఫ్ వై అంటే 1 వచ్చేస్తుంది. ఇంటూ 1 అయినా పెట్టుకోవచ్చు, 1 పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి, అందుకే నేను పెట్టలేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు దో జెడ్ బై దో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్లో దో జెడ్ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ వై కదండి. దీన్ని మనం పి అనుకుంటున్నాం. దీన్ని అంతా కూడా దో జెడ్ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి. ఓకేనా. ఇప్పుడు దో జెడ్ బై దో వై వచ్చింది కదా, దీన్ని క్యూ అనుకుంటున్నాం. ఓకేనా, క్యూ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యూ అంటే ఏమనుంది ఇక్కడ, క్యూ ప్లేస్లో ఏఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏది, ఏ. కాబట్టి ఏ వాల్యూని ఇక్కడ కనుక్కునేస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ వై బై ఎక్స్, అంటే దిస్ ఈజ్ ద ఏ వాల్యూ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దో జెడ్ బై దో ఎక్స్ ఈక్వల్స్ టు పి అని తెలుసు కదా మనకి. పి వాల్యూ ఎంత అండి ఇక్కడ, పి వాల్యూ ఏ ఇంటూ ఏఎక్స్ ప్లస్ వై, ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది రాస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, పి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏఎక్స్ ప్లస్ వై. ఏఎక్స్ ప్లస్ వై అండ్ వాల్యూ క్యూ, కాబట్టి క్యూ రాసేస్తున్నాను. ఇప్పుడు పి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ ఎంత, క్యూ మైనస్ వై బై ఎక్స్, కాబట్టి దాన్ని మనం రాసేస్తున్నాము, క్యూ మైనస్ వై. ఓకేనా అండి, క్యూ మైనస్ వై. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేస్తే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది.
This is the which is the required partial differential equation by eliminating a and b. ఏదండి px plus qy is equals to q square. This is the required solution. దీంట్లో చూడండి కావాలంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ లేవు, అంటే వీటిని మనం ఎలిమినేట్ చేసేసాం. ఓకేనా, దీంతో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.